దావోస్ లో ఏపీ సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో పాటు పలు పారిశ్రామికవేత్తలతో వరుసగా భేటీలవుతున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను వివరిస్తున్నారు. ఇవాల్టి పర్యటనలో అపోలో టైర్స్ వైస్ చైర్మన్ నీరజ్ కన్వర్ తో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఏపీలో టైర్ల తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయాలని కోరారు. టైర్ టెక్నాలజీ ఆవిష్కరణలు ఏపీ నాలెడ్జ్ ఎకానమీకి దోహదపడేలా R&D కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల కోసం స్థానిక విద్యా సంస్థలతో కలిసి పనిచేయాలని కోరారు. కాంటన్ ఆఫ్ వార్డ్ స్టేట్ కౌన్సిలర్ క్రిస్టలనాతో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. కీలక రంగాల్లో స్విస్ కంపెనీలను ఆహ్వానించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. స్విస్ నుంచి యంత్రాల తయారీ, హార్డ్వేర్, ఎలక్ట్రానిక్స్, రైలు విడిభాగాల తయారీ, వైద్య పరికరాల తయారీలో R&D హబ్లు, విశ్వవిద్యాలయాల సహకారాన్ని కోరుకుంటున్నామని తెలిపారు. టెపా ద్వారా స్థానిక తయారీదారులు యూరోపియన్ మార్కెట్ కు కనెక్ట్ చేసేలా సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఇంజనీరింగ్, హెల్త్ సైన్సెస్, రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో పరిశోధనలకు సహకరించాలని మంత్రి లోకేష్ కోరారు. అలాగే ఎన్విజన్ సీఈఓ లీజింగ్ తో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఏపీలో RE పరికరాల తయారీ యూనిట్ నెలకొల్పాలని కోరారు. 2030 నాటికి గ్రీన్ హైడ్రోజన్ రంగంలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి 7.5 లక్షల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులకు ఏపీలో పూర్తి అనుకూల వాతావరణం ఉందన్నారు. గ్రీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ కు సంబంధించిన ప్రాజెక్టులు, సంబంధిత స్టార్టప్లకు ప్రతిభావంతులైన వర్క్ ఫోర్స్ ను అభివృద్ధి చేసేందుకు శిక్షణ కార్యక్రమాలు, వర్క్ షాపులు నిర్వహించాలని మంత్రి లోకేష్ కోరారు. ఏపీ సీఎం మంత్రి లోకేష్ వరుసగా పారిశ్రామికవేత్తలతో, ప్రముఖ కంపెనీల సీఈఓలతో భేటీ అవుతున్నారు. అలాగే రెన్యూవబుల్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ అంశాలకి సంబంధించిన భవిష్యత్తు అవకాశాలపై కూడా పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య. విజయ్ చంద్రిక, ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మరోవైపు మంత్రి నారా లోకేష్ వరుసగా పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతున్నారు. ముఖ్యంగా 3వ రోజు పెట్టుబడుల వేటలో భాగంగా వివిధ దేశాల నుంచి దావోస్ సదస్సుకు హాజరైనటువంటి పారిశ్రామికవేత్తలతో వరుసగా భేటీ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. నిన్న రాత్రి ఒక కీలకమైన సమావేశం ముఖ్యమంత్రి నేతృత్వంలో జరిగింది. బిల్ గేట్స్ తో ఆయన భేటీ కావడం, ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమపై నమ్మకాన్ని ఉంచి హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ ఐటీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం, తరువాత హైదరాబాద్ ఏ విధంగా డెవలప్ అయింది అనే విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. దీంతో పాటు బిల్ గేట్స్ వచ్చి ఆంధ్రప్రదేశ్లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలి, ఇప్పటికే మైక్రోసాఫ్ట్ దీనికి సంబంధించి ఒక ఒప్పందం కూడా చేసుకుంది, దాన్ని మరింత విస్తృతపరచాలని కూడా విజ్ఞప్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా బిల్ గేట్స్ యొక్క సూచనలు, సలహాలు రాష్ట్ర అభివృద్ధిలో, ముఖ్యంగా ఐటీ రంగం అభివృద్ధిలో కావాలని కూడా ఆయన విజ్ఞప్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. రాష్ట్రంలో ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ ఇకోసిస్టమ్ నడపడానికి ఆఫ్రికాలో హెల్త్ డాష్బోర్డ్ తరహాలో సామాజిక వ్యవస్థాపకత ఫౌండేషన్ తరపున నైపుణ్య సహకారాన్ని అందించాలని కూడా బిల్ గేట్స్ ను నిన్న కోరడం జరిగింది. ఇక ఈ రోజు విషయానికి వస్తే కనుక ఉదయం నుంచి కూడా మంత్రి నారా లోకేష్ వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఏపీ టైర్ల తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయాలని అపోలో టైర్స్ వైస్ చైర్మన్ నీరజ్ కన్వర్ ను మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఆటోమేషన్ పరిశ్రమలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్లో కొత్త టైర్ల యూనిట్ ను ఏర్పాటు చేస్తే కనుక అది ఒక ఊహాత్మకమైన భాగస్వామ్యం అవుతుందని కూడా ఆయన పేర్కొనడం జరిగింది. టైర్ టెక్నాలజీ ఆవిష్కరణకు రాష్ట్రం నాలెడ్జ్ ఎకనామీకి దోహదపడే విధంగా టైర్ టెక్నాలజీని ఇక్కడ ఏర్పాటు చేయడం ద్వారా ఇటు రాష్ట్రానికి అటు దేశానికి కూడా పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుందని
చేయాలని కూడా లోకేష్ కోరిన పరిస్థితి ఉంది. స్థిరమైన సప్లై చైన్ నిర్ధారణ, అదేవిధంగా స్థానిక వ్యవసాయ రంగానికి కూడా మద్దతు ఇవ్వడానికి రబ్బరు, తోటలు ప్రాసెసింగ్ కోసం మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. ఇక ఆ తరువాత ఎన్విజన్ సీఈఓ లీ జంగ్తో కూడా మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. గ్రీన్ హైడ్రోజన్ 2030 నాటికి ఈ రంగంలో 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు అవకాశం ఉంది. కాబట్టి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో కూడా పెట్టుబడులను ఆంధ్రప్రదేశ్లో పెట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గ్రీన్ ఎనర్జీ ట్రాన్స్మిషన్కి సంబంధించినటువంటి ప్రాజెక్టులు, సంబంధిత స్టార్టప్లు, ప్రతిభావంతులైన వర్క్ ఫోర్సు ఏపీలో ఉన్న నేపథ్యంలో ఈ దిశగా ఆలోచించాలని కూడా మంత్రి లోకేష్ ఎన్విజన్ సీఈఓ లీ జంగ్ను కోరడంతో ఆయన ఆంధ్రప్రదేశ్ విజ్ఞప్తి పైన కూడా డైరెక్టర్ బోర్డులో చర్చించి నిర్ణయం తీసుకుంటున్నారు. కాబట్టి ఇలా వరుస సమావేశాలు అయితే నిర్వహిస్తున్నారు. అదేవిధంగా కాంటన్ ఆఫ్ వార్డ్ స్టేట్ కౌన్సిలర్ క్రిస్టెల్లాతో కూడా మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. స్విస్ నుంచి సాంకేతిక వస్త్రాలు, యంత్రాల తయారీ, హార్డ్వేర్, ఎలక్ట్రానిక్స్, రైలు విడిభాగాల తయారీ, ప్యారాసూటికల్స్, అదేవిధంగా వైద్య పరికరాల తయారీ, R&R సంబంధించినటువంటి అంశాల మీద సహకారాన్ని అందించాలని కోరారు. ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంటు TEPA ద్వారా కూడా స్థానిక తయారీదారులకు యూరోపియన్ మార్కెట్ను కనెక్ట్ చేసేలాగా సహకరించాలని కోరడం జరిగింది. ఇక ఇంజనీరింగ్, హెల్త్ సైన్సెస్, రెన్యూవబుల్ ఎనర్జీల్లో కూడా తగు పెట్టుబడులు పెట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అటు క్రిస్టెల్లా కూడా ఏపీలో కీలకమైన స్విస్ కంపెనీలు ఏర్పాటుకు సంబంధించి తమ వంతు సహకారాన్ని అందిస్తామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు అయితే సమావేశాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఒకవైపు -7 డిగ్రీల చలిలో ఉన్నప్పటికీ కూడా పెట్టుబడుల కోసం వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి ఆయా కంపెనీల ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి, మరొకవైపు మంత్రి లోకేష్ కూడా సమావేశాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ రాత్రికి చాలా వరకు MOUల రూపంలో కూడా మారే అవకాశాలున్నాయని మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. థ్యాంక్ యూ సత్య.